ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ కొందరు పూజ చేస్తూ ఉంటారు, గంటలు గంటలు కూర్చొనే చేస్తూ ఉంటారు, నిల్చొని చేస్తుంటారు, పరిగెడుతూ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంత్రాలు స్తోత్రాలు చదువుతుంటారు. అంటే ఉచ్చారణ కరెక్ట్గా లేకపోయినా తప్పు చదివినా అమ్మవారికి కోపం వస్తుందా? అమ్మవారికి కోపం రాదమ్మా. ఆవిడ కోపపడేది కాదు. ఆవిడకి మనందరి మీద ఆవిడకి దయే ఉంది, జాలే ఉంది, కానీ ఆవిడ కోపపడదు. కాకపోతే తప్పు ఉచ్చారణ చేస్తే ఫలితం తప్పుగానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడికి సంబంధించింది కాదు, ఆవిడ ఎప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఏమంటున్నారు, నాకు ఫలితం ఇవ్వు అనడానికి బదులు ఫలితం ఇవ్వు అంటున్నారు. ఆవిడ ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ ఫలితం ఏమిటో తెలియక ఆవిడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమి ఇస్తుందమ్మా? ఫలితం అంటే ఫ. ఫ ఎలా ఉంటుంది? పిహెచ్. అవును. ఫ. ఎఫ్. ఎఫ్. ఓకే, అంత తేడా. అంత తేడా లేదు. నిజమే. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అయితే చాలా బాగా పెట్టుకుంటామా. అమ్మవారి దగ్గరికి మన అప్లికేషన్ పెట్టేటప్పుడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళదు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. మీరు ఈమెయిల్లో ఒక కామా కానీ, ఒక హైఫన్ కానీ, ఒక అండర్ స్కోర్ కానీ, ఒక డాట్ కానీ తేడా పెడితే ఈమెయిల్ వెళ్ళే చోటకి వెడుతుందా? వెళ్ళదు. మరి మీరెవరో అమ్మవారి దగ్గరికి పంపుదాం అనుకున్నటువంటి మీ అప్లికేషన్ ఎలా పెడుతుందమ్మా? నిజమే. అంచేత కరెక్ట్ అడ్రస్కి వెళ్ళాలంటే కరెక్ట్ ఈమెయిల్ ఐడి కొట్టాలి. కరెక్ట్ ఈమెయిల్ ఐడిలో ప్రతి దానికి వాల్యూ ఉన్నప్పుడు మనం చదివేటటువంటి మాటలకి వాల్యూ అక్కర్లేదమ్మా. ఉచ్చారణలో కూడా ఒత్తు లేదు. ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మన నాలుకతో ఉచ్చరించేటప్పుడు ఈ నాలుక వెళ్ళి అంగిలికి తగులుతుంది కదా. ఎక్కడ తగులుతుంది? ఎక్కడ తగిలితే అక్కడ ఉన్నటువంటి నాడీ మండలం ప్రచోదనం అవుతుంది. నాడుల యొక్క కొనలు ఉంటాయి పైన. ప్రతి దానికి నాడి ఉంటుంది. నాడికి చివర్లు ఉంటాయి కదా. ఏ నాడి చివర తగిలిందో ఆ నాడి ప్రచోదనమయ్యి శరీరంలో ఆరోగ్యం వస్తుంది. మంత్రం చదివితే ఆరోగ్యం వస్తుందా అంటే స్పష్టంగా గనక పూర్తిగా ఉచ్చరిస్తే దానికి ఫలితం వస్తుంది. ఫలితం కాదు, ఫలితం వస్తుంది. ఏమ్మా? ఇప్పుడు తేడా అలా వస్తుంది. ఏం జరుగుతుంది? స్పష్టంగా ఉచ్చరిస్తే లోపల ఫలితం రావడమే కాకుండా వాతావరణం బాగుపడుతుంది. ధ్వనులకి శక్తి ఉంది. ఇప్పుడు మీరు ఇట్లా చప్పట్లు కొడితే ఇక్కడ దీపం వెలిగింది, ఆ ధ్వనికి దీపం వెలిగింది. అలాగే మనం ఉచ్చరించినటువంటి ధ్వనులకి చుట్టుపక్కల వాతావరణంలో అనేక రకాలైనటువంటి శక్తులు యాక్టివేట్ అవుతాయి. అంచేత మనం సరైన ఉచ్చారణ చేశామా, సరైన ధ్వని పలికామా, వాతావరణం బాగుపడుతోంది. చెడ్డ మాట పలికామా, తప్పు పలికామా, దానికి సంబంధించింది యాక్టివేట్ అవుతోంది. మేము ఇంతకాలం పూజలు చేస్తున్నామండి, మాకు సరిగ్గా ఏమిటో మొదలు పెట్టాక అంతా సరిగ్గా లేదండి అంటూ ఉంటారు. మీరు ఆవిడ్ని ఫలితం అడగట్లేదు కదా, ఆవిడ ఎలా ఇస్తుంది? తర్వాత ఉచ్చారణలో దోషాలు, కలిపి చదవడం, విడదీయడాల్లో చాలా దోషాలు, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంచిది గనక, దయాసముద్రాలు గనక మనని తిట్టకుండా ఊరుకుంటోంది ఆవిడ. మనకి హాని చేయకుండా, శపించకుండా ఊరుకుంటోంది. నిజానికి నువ్వు దురాచార అంటే ఒప్పుకుంటావమ్మా నువ్వు? మరి అమ్మవారిని ఎందుకు అంటున్నాం మనం? దురాచార శమని దోషవర్జిత అని చదువుతారు. ఆవిడ దురాచార కాదు. దురాచారాన్ని మనం ఆవిడని పిలిస్తే ఆవిడ చాలా మంచిది గనక ఊరుకుంటోంది, దయాసముద్రాలు గనక. నాలాంటిదో నీలాంటిదో అయితే ఏమిటి నన్ను ఇలా తిడుతున్నావంటారు. ఇలాంటి తిట్లు చాలా ఉన్నాయి మనకి చేసేటటువంటి స్తోత్రాల్లో. కొంప మునిగిపోయిందేముందమ్మా, నువ్వు పూర్తిగా నేర్చుకుని చదువు. లేదంటే పైకి చదవకుండా అక్షరాలు చూసి చదువు. అది లేదంటే లలితే చదవదలుచుకుంటే శ్రీమాత్రే నమః అను, విష్ణు చదవదలుచుకుంటే విశ్వం విష్ణువు అను, సరిపోయింది. వాళ్ళ దయాసముద్రులు ఆ మాత్రమన్నా మనస్ఫూర్తిగా అంటే అనుగ్రహిస్తారు. అంతేగాని ఇన్నిన్ని తప్పులతో వాళ్ళనంటే, నన్నంటే నేను ఊరుకోను, నిన్నంటే నేను ఊరుకోను అని చెప్పావు కదా. ఆవిడ ఊరుకుందంటే శపించిందా, కోపం తెచ్చుకుందా? మనకి చెడు ఎందుకు జరుగుతుందంటే ఉచ్చారణ దోషం వల్ల వాతావరణం చెడిపోతోంది. నీ నాలుక లోపల తగలడం వల్ల నాడీ మండలం సరిగ్గా కాక తప్పుగా యాక్టివేట్ అయ్యి
తేడా వచ్చింది. నిజంగా మంత్రాలకి ఇంత శక్తి ఉందా అని అడగచ్చు. దీనికి ఒక ఉదాహరణ, వర్కరీలు అని ఉంటారు. తొలి ఏకాదశికి పాండురంగ విఠలుడి దగ్గర కళ్యాణం జరుగుతుంది. అక్కడికి ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెడతారు వీళ్ళంతా, పాండురంగ విఠల్ భక్తులు. అలా వెళ్ళే వాళ్ళల్లో కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంది, బ్లాక్స్ ఉన్నాయిట, వెళ్ళొద్దంటే దారిలో పోతే పోతానులే వెడతామని చెప్పి వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. విఠలుడి మీద భక్తి కన్నా మాకు పెద్దవాళ్ళం అయిపోయాము, ఉంటే ఉంటాను లేకపోతే లేదని. తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ మాయమైనట. భక్తి వల్ల మాయమయ్యాయి అని అందరూ అనుకుంటారు, కానీ విషయం అది కాదట. భక్తి ఉంది, కాదనడానికి వీల్లేదు. వాళ్ళు తన్మయత్వంతో వాళ్ళు పలికే మాట ఏమిటంటే విఠల విఠల పాండురంగా అని చదువుతారు. అందులో ఎక్కడా ఉచ్చారణలో తేడా రాదు. మామూలు టా కింద ఒత్తు ఠ. విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ. ఇలా అనుకుంటూ అనుకుంటూ వెళ్ళేటప్పటికీ ఇది ఉచ్చరించినప్పుడు అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి శరీరంలో నాడీ మండలంలో వచ్చినటువంటి మార్పు వల్ల వాళ్ళ హార్ట్ బ్లాక్స్ అన్నీ పోయినాయట. దీని మీద పూనాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. వాళ్ళు మనం చెప్తే మన మంత్రాల మీద మాట్లాడుతున్నారని అంటారు గనక ఒక అమెరికన్ యూనివర్సిటీతోనూ కలిసి వాళ్ళిద్దరూ పరిశోధన చేసి అనేక మంది మీద వర్కరీలే కాకుండా మామూలు వాళ్ళ చేత ఈ మంత్రం అనిపించి హార్ట్ బ్లాక్స్లో ఎలాంటి తేడా వస్తుందో పరిశోధన చేసి దానివల్ల తగ్గుతుంది అని చెప్పారు. ఇప్పటికైనా సరే ఎవరికన్నా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి అంటే 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు సాయంకాలం విఠల విఠల పాండురంగ అన్న మాట చక్కగా అంటే హార్ట్ బ్లాక్స్ పోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. నేను మంత్రం గురించి మాట్లాడటల్లా, సైన్స్ దాని వెనకాల ఉన్నటువంటి చెప్పా. ఇలాంటి ఉదాహరణలు ఉన్నప్పుడు తప్పులు ఎందుకు చదువుతారమ్మా? తప్పులు చదవకుండా ఉంటే చాలు కదా. ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని తప్పులు చదువుతున్నారు. ఇంతమంది కలిసి ఇన్నేసి తప్పులు చదివి అమ్మవారిని ఏదో కోటి లలిత, సహస్ర కోటి లలిత, శతకోటి లలిత, లేదా విష్ణు సహస్రనామ పారాయణలు అని దైవాన్ని అన్నిసార్లు మనం తప్పుగా అనడం అవసరం లేదు. అంటే మీరు చేయడం తప్పంటారా అంటున్నారు. చేయడం తప్పంటల్లా, చెయ్యండి, కోటాను కోట్లు చెయ్యండి, సరిగ్గా చేయండి. పొరపాటుగా అనాల్సినటువంటి అవసరం ఏముందమ్మా? నిజమే అమ్మ. ఇప్పుడు చెప్పడంలో స్పష్టత లేకపోతే ఇట్లా ఉంటుంది. కొంతమంది చేస్తారు పూజా విధానం, మంత్రాలు చదువుతూ వాళ్ళ పని చేసుకుంటుంటారు. అక్కడ ఫ్యాన్ ఆఫ్ చేయి ఒక మంత్రం, ఒక లైట్ ఆఫ్ చేయి ఒక మంత్రం, ఫ్రిడ్జ్లో పూలు దే మంత్రం. అంటే ఇట్లా వాళ్ళకు వర్క్ మీదే శ్రద్ధ ఎక్కువ ఉంది అని చెప్పుకోవాలి, ఇక్కడ లేదు అని. దానికి నిజంగా పవర్ ఉంటుందా? వాళ్ళు అలా చేయడం వల్ల గంటలు ఇదంతా యాంత్రికం అమ్మా. యాంత్రికంగా చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతే ఉంటుంది. నిజానికి ఏం చెప్తారంటే, మీరు పూజ దగ్గర కూర్చున్నాక వేరే మాట మాట్లాడితే అంతకు ముందు చేసినటువంటి పూజ అంతా నిష్ప్రయోజనం అంటారు. అంచేత 5 నిమిషాలు చేయండి, గంటలు చేయాల్సిన పని ఉంది, చేసుకోండి. జపం అంటారా, అలా నిరంతరం చేసుకోవచ్చు. జపం చేసుకోవడానికి, జపం చేస్తున్నా గనక నేను పని మానేస్తాను అనడానికి వీల్లేదు గనక జపం చేసుకుంటూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, ఆపి మళ్ళీ జపం కొనసాగించవచ్చు. కానీ పూజాధికాలు, యజ్ఞము మొదలైనటువంటివి ఏదైనా దీక్షలు అట్లాంటప్పుడు మాత్రం మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా చేయాలి. అమ్మ, ఇప్పుడు మామూలుగా తప్పు చదువుతూ ఉన్న వాళ్ళకి మీరు కరెక్షన్ కూడా చేస్తున్నారు కదా? అవునమ్మా. ఒక్కసారి దాని గురించి చెప్పండి అమ్మా. ఇందాక చెప్పినట్టు లక్షలు కోట్లు చేస్తామనేటటువంటి వాళ్ళు తయారయ్యారు. నిజమే, చెయ్యొచ్చు. ఆ చేసేటప్పుడు ఇప్పుడు శతకోటి లలిత సహస్రనామ పారాయణ మహాయజ్ఞం అని ఒక ఆవిడ ప్రారంభించింది, సుధీర అనేటటువంటి ఆవిడ. మరి నేను అడిగాను, మీరు శతకోటి అన్నారు కదా, ఈ శతకోటిలో ఇంటూ 25 సార్లు అమ్మవారిని నిందిస్తారా అని అడిగాను. ఇంటూ 25 సార్లు అంటే కనీసం 25 తప్పులు ఉన్నాయి. అంటే అదేంటమ్మా అని అడిగారు. అంటే ఇవి చెప్పాను కొన్ని, ఇప్పుడు దుష్ట ద్వారా ఇందాక ఉదాహరణ ఇచ్చానే, అట్లాంటివి చాలా ఉన్నాయి. వీటిని కొన్ని భయంకరమైన దోషాలు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ పెద్దగా దానివల్ల దురర్థం వచ్చేదేం లేదు, కావాల్సిన అర్థం రావట్ల, మన ప్రయోజనం సిద్ధించదు. అంటే మరి నేర్పుతారా అమ్మా, నేను ఆ ఉద్యమం పెట్టుకున్నాను అని అడిగారు. అడిగితే అప్పుడు నేను ఒక 28 రోజుల పాటు ఇంట్లో ప్రతి అక్షరం ఎట్లా ఉచ్చరించాలో నేర్పించా. అది యూట్యూబ్ లైవ్లో ఉంది. ఎట్లా అంటే శేషాసాలకు తేడా తెలియదు చాలా మందికి. శా ఎలా పలకాలి, షా ఎలా పలకాలి,
సా ఎలా పలకాలి, తర్వాత సంయుక్త అక్షరాలు ఎట్లా పలకాలి. ఉమ్, చితిస్తత్పద లక్ష్యార్థ అన్న చోట దాటేస్తారు. శరశ్చంద్ర నిభానన అంటారు. అక్కడ శ ఎందుకు వచ్చిందో తెలీదు, శరశ్చంద్ర అనాలి. ఓ. ప్రారంభమే సింధూరారుణ విగ్రహం అని ఒత్తు పలుకుతారు, అది తప్పే. సింధూర అని ఉండాలి అక్కడ. లోపల ఇంకో చోట సింధూర వస్తుంది. అంచేత ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ తేలిక పలకాలి. ఇప్పుడు సింధూరారుణ విగ్రహం అన్నాం అంటే ఏనుగు లాంటి ఎర్రని రంగు కలిగిందా అమ్మవారు? కాదు కదా, సింధూరం లాంటి ఎరుపు రంగు కలిగింది. కనుక ఇట్లాంటి దోషాలు చెబుతూ ఈ చితిస్తత్పద లక్ష్యార్థ ఎలా చదవాలి, దాన్ని ఎలా నేర్చుకోవాలి, చాలామందికి మా రాదండి అంటారు. ఎలా నేర్చుకోవాలో, దేని తర్వాత ఏది చేయాలి ఇట్లా చెప్తూ శ ఎలా పలకాలి, ష ఎలా పలకాలి. జ్ఞా పలకడం చాలామందికి రాదు. ఆ జ్ఞా ఎలా పలకాలి అంటూ నాలిక ఎలా పెట్టాలి, పెనుమలు ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా నేర్పించాం. అంటే కొందరికి చెప్పడం కొంచెం ఇదిగా ఉంటుంది, కష్టంగా. దానికి కూడా మీరు ప్రాక్టీస్ ఇస్తారా? అంటే అలవాటు పడితే ఎక్కడో శరీరావయవాల్లో లోటు ఉన్న వాళ్ళు తప్ప అందరూ పలకగలరమ్మా, బద్దకిస్తారు అంతే. ఇట్లా నడవదా అని, ఇట్లా నడవదా అని. వక్రలక్ష్మి పరివాహ అని ఉంటుంది. ఆ కా కింద తావత్తు పలకకుండా వక్రలక్ష్మి అని చదువుతారు. అమ్మవారు వక్రలక్ష్మి వక్రలక్ష్మి కదా. ఇలాంటివన్నీ చెప్పి అమ్మ ఇలా చదివితే ఈ దోషం, మీరు ఇలా చదవాలి. మీరు ఉచ్చరించడం కష్టమే, వక్ర అంటాం కొంచెం కష్టమే. అందుకని ఎలా చదవాలి, దానికో పద్ధతి ఉంది నేర్చుకోవడానికి. మీరు ఎవరూ లేకుండా నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఇలా అభ్యాసం చేయండి. ఇట్లా కనుక అభ్యాసం చేసినట్టయితే మీకు అది సరిగ్గా వస్తుంది. మిమ్మల్ని నలుగురిలో కూర్చొని చేస్తే మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు. అందుకే ఇంట్లో ఎవరూ లేనప్పుడు అద్దం దగ్గర నిలబడి ఇలా అభ్యాసం చేయండి అని. ఏదో కొంచెం ఫొనెటిక్స్ నేర్చుకుని ఉన్నాను గనక అందువల్ల ఎలా చేయాలో వాళ్ళకి ఆ టెక్నికల్ టర్మ్స్ వాడకుండా చెప్పడం జరిగింది. 28 రోజుల్లో వాళ్ళకి వచ్చేస్తుందమ్మా. వాళ్ళకంటే నా దగ్గర కూర్చున్న వాళ్ళు ఇద్దరినే స్టూడెంట్స్ని పెట్టుకుని వాళ్ళనే తప్పులు చదవమని చెప్పి, ఎక్కడ లోకంలో తప్పులు ఉంటాయో వాళ్ళని తప్పులు చదవమని వాటికి కరెక్ట్ చేశాను. ఇది యూట్యూబ్ లైవ్ లో ఉందమ్మా. నా పేరు మీద ఉన్న యూట్యూబ్ లో లైవ్ లో ఇవన్నీ మీకు 28 ఎపిసోడ్స్ దొరుకుతాయి. అంటే అది కానీ మీరు ఒక 28 రోజులు రోజుకో గంట చొప్పున గనక దానికి సమయం కేటాయించగలిగినట్టయితే ఒక్క తప్పు లేకుండా లలితా రహస్యనామ సహస్రం చదవచ్చు అని. నేను ఈ శతకోట్లు సహస్రకోట్లు చేసేటటువంటి వాళ్ళని చూసి కనీసం అందులో కొంతమందన్నా సరిగ్గా చదివితే చాలు, అమ్మవారు సంతోషిస్తుంది అని చెప్పి నేను ఒక ఉద్యమం లాగానే చేస్తున్నా దీన్ని. సూపర్ అమ్మా. నిజంగా మీరు అన్నట్టు ఒక పద ఉచ్చారణ, ఇందాక మీరు విఠల విఠల అని అంటే హార్ట్ బ్లాక్స్ అనేది కూడా ఓపెన్ అవుతాయి అంటే అది వాళ్ళు పరిశోధన చేసి చెప్పిందమ్మా, నేను చెప్పింది కాదు. పరిశోధన చేసి మన దేశం వాళ్ళు చెప్తే మనం ఒప్పుకోం, విదేశీయులు కూడా పరిశోధన చేసి అంగీకరించి చెప్పింది. దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఆర్టికల్ అబౌట్ ఇట్. అరే మిగిలిన మంత్రాలు కూడా అంతే అవుతాయి కదా. ఈ రోగం వస్తే ఈ మంత్రం చదవండి అంటే, నాకు రోగం వస్తే మీరు మంత్రం చదివి తీర్థం ఇస్తే ఏదో నీరు కూడా కొంత శక్తి ఉంటుంది కనుక అది కొంత వస్తుంది, కానీ పూర్తిగా రావాలంటే నేనే చదవాలి. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. మందు నేను వేసుకుంటే తగ్గుతుంది, కానీ మీరు వేసుకుంటే నా రోగం ఎలా తగ్గుతుంది? అంతే కదా. పదం స్పష్టత మన ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందని ఇప్పుడు అమ్మా సరిగ్గా కనుక నేను అందరికీ చెప్తూ ఉంటాను. అందుకు లలిత గురించే చెప్తూ ఉంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు అదే చేస్తుంటారు కనుక మీరు ఇలా నిటారుగా కూర్చుని 16 అక్షరాలు కలిపి చదవండి. గాలి పీల్చుకుని 16 అక్షరాలు చదవండి, మధ్యలో ఆపకుండా. అంటే ఎక్కువ తప్పులు అలా ఆపకపోవడం వల్ల తగ్గుతాయి, ఆపకుండా ఉంటే. అలా చదివి చూడండి. ఒక్కసారి గాలి పీల్చుకుని 16 అక్షరాలు చదివారంటే మీ ఫిగర్ కూడా బాగుంటుందని చెప్పాను నేను. ఎందుకంటే ఒక్కసారి గాలి పీల్చి 16 అక్షరాలు పైకి చదివేటప్పటికీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఒక రిథం వచ్చి, ఆ రిథం వల్ల ఈ డయాఫ్రమ్ పైకి కిందకి బాగా జరిగి కింద ఉన్నటువంటి జీర్ణాశయం బాగా పనిచేసి పైన ఉన్నటువంటి ఊపిరితిత్తులు బాగా పనిచేసి మీ ఆరోగ్యం బాగుపడుతుంది, ఫిగర్ కూడా బాగుంటుందమ్మా. ఒళ్ళు తగ్గే మార్గం ఇది, పొట్ట తగ్గే మార్గం ఇది, ఇట్టా కూడా చదవండి అని చెప్పానమ్మా నేను సామూహికంగా పారాయణాలు చేసేటప్పుడు. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా స్లిమ్ అవ్వచ్చు మీరు చెప్పిన దాని ప్రకారం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.